ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతుందా లేదా కూటమి ప్రభుత్వం? చూడండి, ఖచ్చితంగా ఉచ్చు బిగుసుకొని ఎవరైతే ఇప్పటిదాకా పాత్రదారులే అరెస్ట్ అవుతున్నారు, సూత్రధారుల దాకా వెళ్లాల్సి ఉంది. దానికి అనుగుణంగా ఇవాళ తీసుకుంటూ ఉంటుంది ప్రభుత్వము, పోలీస్ శాఖ తీసుకుంటా ఉంది. ఎక్కడెక్కడ వాటి ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఆధారాలు సేకరించిన తర్వాత మీ మాట వాస్తవం కావచ్చు తొందరలోనే. ఎందుకంటే ఏ నేరస్తుడు తప్పించుకోకూడదు అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. పైగా రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ద్రోహం చేసి రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక్కి నెట్టేసి అంధకారంలో నెట్టేసిన వ్యక్తులు మాత్రం తన సొంత ఖజానా నింపుకోవడం కోసం చేసిన వ్యక్తులు మాత్రం శిక్షార్హులే. ఆ శిక్ష పడాలి. సత్యకుమార్ వాదన, భారతీయ జనతా పార్టీ ఆలోచన, కూటమి ప్రభుత్వ విధానం 3 ఖచ్చితంగా 3. సత్యకుమార్ ఆలోచన అదే, కూటమి ఆలోచన అదే, భారతీయ అవినీతికి అంటే కాకుండా అవినీతి అంటే ఆమెడ దూరంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం కూడా ఇదే. అలాంటి ఆలోచిత విధానం ఉన్నవాళ్ళు మీరు రేపు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎందుకు కోరారు, ఎందుకు తీసుకున్నారు? రాజకీయాల్లో మేము ఇప్పుడు మమతా బెనర్జీని కూడా అడిగామండి, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అడిగాం. దీన్ని మీరు పోల్చడానికి ఒక రాజ్యాంగబద్ధ పదవి, మేమేదో మా మా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కోసం మద్దతులు అడగట్లేము, అవసరం లేదు మాకు. ఒక రాజ్యాంగబద్ధ పదవి కోసం దేశంలో ఉంటున్న అన్ని రాజకీయ పార్టీలను కూడా, ఎంఐఎంను కూడా అడుగుతాం. ఎందుకంటే దాన్ని మనం అప్పుడు ఆ రకంగా చూడడానికి లేదు. రాజ్యాంగబద్ధ పదవి కోసం జరుగుతున్న పోటీ, దాంట్లో ఖచ్చితంగా అందరినీ అడగాల్సిన అవసరం ఉంటుంది. అందుకే అడగడం జరిగింది. ఎంతకన్నా మేము పూర్తిగా సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీని కూడా సహకారం అడుగుతాం. మమతా బెనర్జీ రోజు మా కార్యకర్తల్ని 10ల సంఖ్యలో చంపేస్తూ ఉంటారు, ఆమెను కూడా సహకారం అడుగుతాం. దాన్ని ఈ రకంగా చూడకూడదు.